3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్లో అయినా ఉంటాయో లేదో. చిన్నరాజా వారు, బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృద్ధి నాన్నగారు, ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం. నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా, వారసుని దించారయ్యా. వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా వీరా వీరా. వీర్రాజు, చిన్నరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాణం గారు, ఆరుతో గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి? డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పారా బావా? బావా ఈడెవడు? కర్ణుని అర్జున్ని మిక్సీలేసి గిర్రని తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 ఏళ్ళ నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పనోడా గొప్పోడు అయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను రా బావా. మీ అక్కయ్యలు మధ్యలో హారతిపళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా? బాగుంది, కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు. ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. బిడ్డా
నిలబడి తింటున్నాడు బావా? అక్కడ నాకు ఇలాగ అలవాటైంది బావా, బళ్ళ దగ్గర కూడా నిలబడే తింటాం. బళ్ళ దగ్గర అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈరోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఆహాహాహా. ఆ. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేం ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్ముంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, 3 అక్కలున్నారు. వాళ్ళెలా ఉన్నారు, అసలు ఉన్నారా చచ్చిపోయారా, వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. మీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను. ఇప్పుడు వచ్చింది. చినరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎరవా డల్గా కూర్చున్నావేంటి? తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా. నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా. కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానురా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రే, నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు. అత్తగారింట్లో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు. మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషానాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కదరా, చక్రవర్తివి. యు ఆర్ ద రూలర్. అంబ పలుకు జగదంబ పలుకు, దొర మంచి పలుకు, దొర బతుకు నిలుపు. బాగుంది బాగుంది. బాగా ఇస్తున్నాడు కదండి. ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు. ఓహో, ఒళ్ళంతా రోషం, చూపుల్లో తేజం, మనసంతా దానం, మనిషి నిదానం. వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి. దానం మీది, దీవెన మాది, మా బతుకు పండింది ఈ రోజు, మోసినంతా ఇస్తాడు మా రాజు. చినరాజా వారు, వారికి 1 లక్ష ఇవ్వండి. పిచ్చగాళ్ళకి లక్ష్యం ఏంటండి? రాజాస్ ఫ్యామిలీ కదా, ఏం చేసినా సౌండ్ తగ్గకూడదు. సౌండ్ రిచ్ ఫ్యామిలీ రా. సల్లంగుండు మా రాజా, సల్లంగుండు మా లాంటి వాళ్ళకు నువ్వే దేవుడు అయ్యా. గిట్టుబాటు అయింది కదా, ఊరికనే వచ్చేస్తాయండి దీవెళ్ళు. హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, బాబా ఇంకోటి వచ్చాడు. శ్రీరంగనాథ హరి, ఇచ్చేస్తాడు మాకు సిరి, పడుతుంది మాకు పిడి. సుమద్రమారుడు గోవిందో హారి. చినరాజా వారు, వీరికి కూడా 1 లక్ష ఇవ్వండి. మళ్ళీ లక్షకి తక్కువ పలకదే. హరిదాసే అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి. రాచరికములు కూడదు. ఊపుతారు. ఒరే పాపిగా, కిరీటాలన్నావు, కత్తులన్నావు, డాళ్ళన్నావు, చక్రవర్తి అన్నావు, రూలర్ అన్నావు. రోళ్ళు కర్ర పెట్టి తిప్పినట్టుందిరా. అమ్మా, ఇట్స్ పెయినింగ్ యు నో. అబ్బు, చినరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి. అలాగే అండి. జన్మదినం అంట. బావా, ఎల్లుండే నీ పుట్టినరోజు. ఓహో, బర్త్డే. రే బావా, రూపాయి చాక్లెట్లు తీసుకొని అందరికి పంచేరా. ఓకే. చాక్లెటా? మంది రాజాస్ ఫ్యామిలీ బావా, అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరగబోతుంది. అసలు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చెప్పుకునేలా ఉండాలి. 10 తరాలటు 10 తరాలిట అంటే ఏమాత్రం ఉండాలి బావా? మనల్ని నమ్ముకున్న 40 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి 1 లక్ష వేసుకున్నా 40 లక్షలు అంతే. అమ్మా, బాస్, అంతేనా? అంతే. విన్నారా బాబిగా? 40 లక్షలంట. ఖర్చు పెడతా బాగుంటుంది. అంతే కాదు బావా, ఈ ప్యాలెస్ అంతటికి రంగులు వేయడానికి ఇంకో 5 లక్షలు అయిందంతే. ఇది విన్నారా? ఇంకా టాప్ 5 లక్షలంట. బాగా పెట్టారు ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు బావా, పెయింటింగ్. అదే సొన్నం పుయ్యండి బాగుంటుంది.
బావా ఆయన ఈ తిరగడానికి ఈ పాత కార్లు అది ఏం బాలేదు బావా. ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం. ఆ? పెద్ద కారం అది కూడా కొనేద్దాం. సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో ఈ విడ్డూరు. పోషణం గారు ఎందుకంటే అరుస్తున్నాయి, నేను కదా అరవాల్సింది. ఆకలేసి ఉంటుంది, ఓహో. గుగ్గిళ్ళు కావాలి, ఒక 50,000 ఇస్తే. అమ్మా నన్ను తినమనకపోయారండి. సారీ అండి, అవి వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. ఫ్యాంటాస్టిక్, బాగుంది బాగుంది. మనం లోపలికి వెళ్దాం, నేనా? సెటిల్ చేసుకుందాం.